బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 7 ముగింపుకు మరో వారం మాత్రమే ఉంది. హౌస్ లో ఇప్పుడు టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఇప్పటికే ప్రియాంక, యావర్, అమర్, అర్జున్లు ఫైనలిస్టుకు చేరుకున్నారు. ఇక మిగిలింది ప్రశాంత్, శివాజీలు. తాజాగా టైటిల్ విన్నర్ ఎవరవుతారు అనే ట్రెండ్ నడుస్తోంది సోషల్ మీడియాలో. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరవుతారు అని అడిగినప్పుడు ఇంచుమించు అంచనా ప్రకారం జవాబు చెప్పొచ్చు. కానీ ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా కాబట్టి చివరి వరకు ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అనేది ఫైనల్ డే రోజు మాత్రమే తేలాల్సి ఉంది. ఓటింగ్ లైన్స్ కూడా సరిగ్గా శుక్రవారం రాత్రి 12 గంటల వరకల్లా ముగుస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న ఓటింగ్ శైలిని బట్టి ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉందో ఓ లుక్ వేసేద్దాం. శివాజీ ఈ సీజన్ విన్నర్ గా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలున్న వారిలో శివాజీ ఒకరు. హీరోగా తెలిసిన శివాజీ వేరు, బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన శివాజీ వేరు. మైండ్ గేమ్ ఆడటంలో ఎక్స్పర్ట్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్ లో అడుగుపెట్టిన శివాజీ ప్రస్తుతం టైటిల్ రేస్ లో నిలబడి గట్టి పోటీ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆట వరకు చూసుకుంటే చెయ్యి బాలేకపోవడం మినహాయించి చాలా వరకు పార్టిసిపేట్ చేసేస్తారు. కాకపోతే 14వ వారంలో శోభా శెట్టి, ప్రియాంక జైన్లను ఉద్దేశించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీంతో కాస్త నెగిటివిటీ పెరిగింది. మరి ఈ వారం ఓటింగ్ హవా చూస్తే తప్పకుండా టైటిల్ గెలుస్తారనిపిస్తోంది. ఇక అమర్ సీరియల్ నటుడిగా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన అమర్దీప్ ఆట మాట నచ్చినా నామినేషన్ సమయంలో చేసే వీరంగం కొన్నిసార్లు హద్దు మీరినట్లు అనిపించింది. మొదటి 5 వారాలు అసలు గేమ్ సరిగా ఆడలేదు. అయినా కూడా ఫ్యాన్స్ ఓటింగ్తో గట్టెక్కేశాడు. ఆ తర్వాత ఆటలో పుంజుకొని ఫినాలేలోకి అడుగుపెట్టాడు. హాట్స్టార్ ఓటింగ్ లో అమర్ టాప్ లో ఉన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా, కామన్ మెన్ గా హౌస్ లోకి వచ్చాడు ప్రశాంత్. కానీ తన ఆట తీరు, మాట తీరుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. ముఖ్యంగా మైండ్ పెట్టి ఆడే గేమ్ లో ప్రశాంత్ నెంబర్ 1 గా నిలిచాడు. అలాగే అందరితోనూ మర్యాదగా, వినయంగా మాట్లాడతాడనే మంచి పేరుంది. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, రూట్ గా బిహేవ్ చేసినా చాలా మర్యాదగా మాట్లాడటం తనకి ఫస్ట్ ప్లస్ అయింది. ప్రస్తుతం టైటిల్ రేస్ లో ముందు వరుసలో ఉన్నాడు ఈ రైతు బిడ్డ. ప్రిన్స్ యావర్ తెలుగు మాట్లాడడం రాకపోయినా ప్రతి గేమ్ లో టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇక సీరియల్ నటుడు, మోడల్ అయిన ప్రిన్స్ ఫిజికల్ టాస్కుల్లో చాలా బలంగా ఆడి తన పవర్ చూపించాడు. హౌస్ లో జెన్యూన్ పర్సన్ గా పేరు సంపాదించాడు. ఇక తెలుగు రాకపోయినా ఇన్ని వారాల పాటు హౌస్ లో కొనసాగడం గ్రేట్ థింగ్. అయితే ఎప్పుడైతే యావర్, శివాజీ, ప్రశాంత్లకు దగ్గరై ఎస్పీవై బ్యాచ్ లో చేరాడో అప్పటి నుంచి సపరేట్ ఫ్యాన్ బేస్ పోయింది. ఏది ఏమైనా యావర్ మంచి ఆటగాడు. కానీ టైటిల్ రేస్ లో తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండడం తనకే మైనస్ అని చెప్పాలి. యావర్ టైటిల్ విన్ అవ్వడం దాదాపు అసాధ్యమే. అంబటి అర్జున్ ఇక మరో సీరియల్ నటుడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన అర్జున్ టాస్కుల్లో మంచి దూకుడుతో స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. ఓటింగ్ లో టాప్ లో లేకపోయినప్పటికీ తన ఆటతో రేస్ టు ఫినాలే టికెట్ సాధించి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా కాకుండా అందరిలా సీజన్ మొదటి నుంచి ఉంటే అర్జున్ కి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవనిపిస్తోంది. ప్రియాంక ఈ సీజన్ ఫైనలిస్టుల్లో ఉన్న ఏకైక లేడీ కంటెస్టెంట్. ప్రియాంక జైన్ సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరైన తను బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన గ్రాఫ్ ని ఇంకా పెంచుకుంది. ఈ సీజన్ 2వ ఫైనలిస్ట్ గా ప్రియాంక నిలవడం విశేషం. ఓటింగ్ ప్రకారం కూడా యావర్, అర్జున్ల కంటే ముందుగా ఉంది. కానీ టైటిల్ గెలిచే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక అమ్మాయి ఫినాలేలో ఉండాలని ప్రియాంకని పెట్టారు తప్ప తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు టైటిల్ రేస్ లో ఉండడం వల్ల ప్రియాంక విన్నర్ కావడం దాదాపు అసాధ్యమే. ఇక ఇప్పటి వరకు జరిగిన 14 వారాల ఆట తీరును, ఓటింగ్ ను గమనిస్తే ప్రశాంత్, ఆ తర్వాత అమర్దీప్లకే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులోనూ ఓటింగ్ ప్రకారం కూడా చూస్తే ప్రశాంత్, అమర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇందులోనూ అమర్దీప్ కి ఎక్కువ హాట్ స్టార్ లో ఓట్లు వేస్తే ప్రశాంత్ కి రూరల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. మరి మీకేమనిపిస్తోంది? Hi, this is Karthikeya. Please subscribe to ADBC channel.